ఒక రోజున ఒక అడవిలో వేటకు బయలుదేరిన గ్రద్దకి సెలయేరు పక్కన ప్రశాంతంగా రొట్టె తింటున్న ఒక కాకి కనిపించింది. ఆ కాకిని చూడగానే గ్రద్దకి నోరూరింది. వారెవ్వా! ఈరోజు కాకి భోజనం భలే కమ్మగా ఉంటుంది. కడుపు నిండా తినొచ్చు. ఇక నా వల్ల కాదు, దాడి చేస్తాను అని నిశ్చయించుకొని ఆ కాకి మీదకి దాడి చేయడానికి వచ్చింది. కాకి దాడి చేయడానికి వచ్చిన గ్రద్దను చూసి ధైర్యంగా, ఆగండి గ్రద్దగారు, ఆగండి అని గట్టిగా కేకపెట్టింది. గ్రద్ద నిర్ఘాంతపోయింది. ఇంతవరకు ఏ పక్షి గ్రద్దని ఆగమని అడగలేదు. గ్రద్దని చూసి పక్షులన్నీ, జంతువులన్నీ భయపడ్డం, పరుగుపెట్టడం, వాటిని వేటాడ్డం గ్రద్దకి తెలుసు. కాని ఇలా ఆగమనడం, ఇది కొత్త విషయం. సంగతేంటో తెలుసుకుందామని గ్రద్ద అడిగింది. గ్రద్దగారు, అడగ్గానే ఆగినందుకు ధన్యవాదాలు. మీకు అడ్డుపడినందుకు క్షమించండి అని వినయంగా అంది కాకి. గ్రద్ద కోపంగా చూస్తూ, మన్నించానులే కాకి, విషయమేమిటో చెప్పు అని అడిగింది గ్రద్ద. నాకు ఇంట్లో చిన్న కూతురుంది. నీ ఇంటి అడ్రస్ చెప్తే వెళ్ళి నీ కూతుర్ని తినాలా? అది కాదు గ్రద్దగారు, నేను రోజూ పొద్దునే ఆ కూతురికి ఆహారం పెట్టి ఈ అడవిలోకి వచ్చి రోజంతా ఆహారం కోసం చూస్తుంటాను. దొరికితే కడుపు నిండా తింటాను, లేదంటే పస్తులుంటాను. ఇప్పుడు నన్ను వెళ్ళి నీ కూతురికి ఆహారం పెట్టి రమ్మంటావా ఏంటి? అయ్యో గ్రద్దగారు, నేను చెప్పేది వినండి. విసిగించకుండా విషయం చెప్పవే. అలాగే గ్రద్దగారు, నేను తిన్నా తినకపోయినా సాయంత్రం మళ్ళీ వెళ్ళి కూతురికి ఆహారం పెడతాను. రోజులాగానే ఈరోజు కూడా కూతురుతో సాయంత్రం మళ్ళీ వస్తానని, ఆహారం తీసుకొస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్ళకపోతే నా కూతురుకు ఆహారం ఉండదు, ఆకలితో అల్లాడుతుంది. నేను తిరిగి వెళ్లే వరకు అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది నా బిడ్డ. ఇదంతా నాకెందుకు చెప్పు, నన్నెందుకు ఆగమన్నావో అది చెప్పు. మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్ళి కూతురుకు కడుపు నిండా ఆహారం పెట్టి జరిగిందంతా చెప్పి మళ్ళీ పొద్దునే వచ్చేస్తాను. ప్లీజ్ ఈ సహాయం చేయండి అని కాకి అడిగింది. గ్రద్ద నవ్వడం మొదలెట్టింది. కాకి అయోమయంగా చూస్తోంది. బాగానే చెప్పావు కథ, నా నుంచి తప్పించుకోవడానికే కదా? లేదు, పొద్దునే వచ్చేస్తాను కదా, నన్ను నమ్మండి అని అంది. గ్రద్దకి కాకి మాట నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు. తనలో తను, ఒక విధంగా ఆలోచిస్తే కాకి మాటల్లో చాలా నిజాయితీ కనిపిస్తుంది. కానీ ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు? ఒక్కసారి నన్ను తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ కాకి నా దగ్గరికి వస్తుందా? అసలు సాధ్యమా? ఏది ఏమైనా కాకి తెలివిని మెచ్చుకోవాల్సిందే. సరేలే, వేరే ఆహారం ఏదైనా వెతుక్కుంటాను, కాకిని వదిలేస్తాను అని అనుకుని గ్రద్ద నిశ్చయించుకుంది. మళ్ళీ కాకి తిరిగి రాదని తెలిసినా ఊరికే, సరే వెళ్ళు, రేపు పొద్దునే ఇక్కడే నీకోసం ఎదురు చూస్తాను అని కాకితో అంది. కాకి మొహం మీద సంతోషం, ఆశ్చర్యం రెండూ కనిపించాయి. నేను తప్పకుండా వస్తాను, నా మాట నమ్మండి అని తన ఇంటికి బయలుదేరింది. కొంత సమయం తర్వాత ఇంటికి చేరుకుంది. తన కూతురుకు ఆహారం పెట్టింది. కన్నీళ్లతో బాధగా, ఇలా చూడు తల్లి, అమ్మ లేకపోయినా పర్వాలేదు, నీకు అందరూ సహాయం చేస్తారు, నువ్వు మంచిగా ఉండాలి అని కూతురుకు ధైర్యంతో పాటు జరిగింది మొత్తం చెప్పింది. అడవిలో ఇతర పక్షులకు కూడా జరిగిన సంగతి చెప్పి, నేను లేనప్పుడు నా కూతుర్ని కూడా మీ బిడ్డలాగా చూసుకోండి అని దండం పెడుతూ కోరింది. ఇతర పక్షులన్నీ కలిసి ఆ కాకిని తిరిగి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి. గ్రద్ద నుంచి తప్పించుకొని మళ్ళీ వెళ్తానంటావేంటి? అసలు ఇందులో అర్థముందా అని చాలా నచ్చ చెప్పడానికి చూశాయి. కాని కాకి వినలేదు. లేదు, నేను మాట ఇచ్చాను, నా కూతురికి ఆహారం పెట్టి ఎవరికైనా అప్పగించి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను. వెళ్తాను, నా కూతుర్ని చూసుకోండి అని చెప్పింది. పొద్దునే కాకి కూతురు విడిపోతూ బాగా ఏడ్చాయి. మరొకసారి ఆలోచించుకోమని తోటి పక్షులు చెబుతున్నా తాను మాట మీద నిలబడాలని కాకి గ్రద్ద దగ్గరికి బయలుదేరింది. కాని మనసు భారంగానే ఉంది. బాగా భయపడుతూ గ్రద్దను కలుస్తానన్న చోటుకు వెళ్ళింది. గ్రద్దకి కాకి తిరిగొస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు. అయినా ఎందుకో ఒక ఉత్సుకత. కాకి వస్తుందా రాదా అని తెలుసుకోవాలని ఆసక్తి. అందుకని
అనుకున్న సమయానికి మళ్ళీ కాకిని కలుసుకున్న చోటికి వెళ్ళింది. అక్కడ ఉన్న కాకిని చూసి చాలా ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా వస్తావనుకోలేదు. నీ కూతురుకు చెప్పావా? అని అడిగింది. కాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా జవాబు చెప్పింది. మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి. నేను నా కూతురుకు కడుపు నిండుగా ఆహారం పెట్టి జరిగినది చెప్పి సెలవు తీసుకొని వచ్చాను. మరి నేను నిన్ను తినేస్తే నీ కూతురికి ఆహారం ఎవరు పెడతారు? నా మిత్రులకు అప్పచెప్పి వచ్చాను. మరి వాళ్ళకేం చెప్పావు? నిజమే చెప్పాను వాళ్ళు నిన్ను ఆపలేదా? వెళ్ళొద్దని అనలేదా? అన్నారు. కాని నేను మీకు మాట ఇచ్చాను కదా, అందుకే అందరికీ సర్ది చెప్పి వచ్చాను అని అంది కాకి. గ్రద్దకి కాకి నిజాయితీ చాలా నచ్చింది. ఇంతవరకు నేను నీలాంటి పక్షిని ఎప్పుడూ కలవలేదు. నీలాగా ఇలా మాట మీద నిలబడ్డానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నీలాంటి మంచి కాకిని నేను తినలేను. నువ్వు నిర్భయంగా ఈ రోజు నుంచి ఆహారం తినొచ్చు. నీ కూతురుకు పెట్టొచ్చు అని చెప్పి కాకిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. కాకికి బాధ, ఏడుపు, మనసులోని భారం అన్నీ చప్పున తగ్గిపోయాయి. ఆ పూట ఆహారం తినకుండానే వేగంగా ఇంటికి వెళ్ళి కూతుర్ని చూసుకుంది. మనం నిజం చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలం. ఏమంటారు ఫ్రెండ్స్? ఎన్నడూ లేని విధంగా అడవిలో భారీ వర్షం పడుతుంది. భయంకరమైన ఉరుములు, మెరుపులు, అక్కడక్కడా పిడుగులు పడి అడవి కాలుతూ ఉంటుంది. ఆ అడవిలో ఒక చెట్టు మీద కట్టుకున్న గూటిలో రాధా పిచ్చుక తన 3 కూతురు పిచ్చుకలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. కాని ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ భయంగా ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని కంగారు పడుతూ కిటికీ దగ్గర పిల్లలతో నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది. వరుణదేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ 3 పిల్లలను తీసుకొని ఎక్కడికని వెళ్ళను తండ్రి. ఎందుకు తండ్రి, ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఈ అడవి మీద కక్షగట్టి ఇంతలా కురుస్తున్నావు? మా జీవితాలను నాశనం చెయ్యాలని, తల్లి కూతుళ్లను విడదీయాలని కంకణం కట్టుకొని మరీ ఈరోజు ఇంతగా పడుతున్నావు కదా అని అనుకుంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ కన్నీళ్లని తన పెద్ద కూతురు మీనా పిచ్చుక చూస్తుంది. తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా ఈరోజు మనం చనిపోతామా అమ్మా అని అడగ్గానే రాధ పిచ్చుక తల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. మిగిలిన 2 కూతుర్ల పక్షులు దిగులు ముఖాలతో తల్లి పిచ్చుకని చూస్తూ ఉంటాయి. తల్లి పిచ్చుక ఏం చెబుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాయి. లేదు పిల్లలు, లేదు, మనం ఈరోజు చనిపోము. నేనున్నాను కదా, మీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. ఏమీ కాదు, భయపడకండి, నేను మీ దగ్గరే ఉన్నాను కదా. లేదమ్మా లేదు, నువ్వు పైకి అలా చెబుతున్నావు కానీ లోపల చాలా బాధపడుతున్నావు, ఆందోళన పడుతున్నావు. మనకి జరగరానిదేదో జరుగుతుందనే కంగారు నీలో నాకు కనబడుతుందమ్మా అని చెప్పగానే రాధ పిచ్చుక మరింత బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటుంది. పెద్ద కూతురు నా పోలికే పంచుకొని పుట్టిందనుకున్నాను, కానీ నన్ను పూర్తిగా చదవగలిగే తెలివితేటలతో పుడుతుందనే అనుకోలేదు. ఇప్పుడు నా కూతురికి ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా దుర్మార్గపు గ్రద్ద గొడ్డలి పట్టుకొని వేగంగా పిచ్చుక ఉన్న గూటి దగ్గరకు వచ్చింది. గొడ్డలితో వేటు వెయ్యబోయింది. క్షణంలో తేరుకున్న రాధ పిచ్చుక తన పిల్లలని కిటికీ మీద నుంచి పక్కనే ఉన్న మంచంలో తోసేస్తుంది. పిచ్చుక పిల్లలు అరుస్తూ మంచంలో పడతారు. రాధ పిచ్చుక కంగారు పడుతూ ఈ దుర్మార్గపు గ్రద్ద ఇంతకీ వెళ్ళిపోయిందా లేదా అని అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది. సడన్గా ఆ దుర్మార్గపు గ్రద్ద గొడ్డలి పట్టుకుని కిటికీ దగ్గరికొచ్చింది. భయంగా చూస్తున్న రాధ పిచ్చుకని చూస్తూ, చూడు పిచ్చుక, నీ కూతుర్లని నాకు ఆహారంగా ఇచ్చావనుకో, నిన్నేం చేయను. చూస్తున్నావు కదా, పెద్ద మొత్తంలో వర్షం పడుతుంది. నువ్వు ఎన్ని చెప్పి భయపెట్టినా నేను భయపడను. నా పిల్లలని నీకు ఆహారంగా ఇవ్వను. నా ప్రాణం పోయేంతవరకు కాపాడుకుంటాను అని చెప్పి ఆ దుర్మార్గపు గ్రద్ద ముఖం మీదనే కిటికీ తలుపు గట్టిగా వేస్తుంది. దాంతో ఆ దుర్మార్గపు గ్రద్దకి ఎక్కడా లేని విధంగా కోపం వస్తుంది. చేతిలో ఉన్న గొడ్డలితో కిటికీ తలుపుని బలంగా కొడుతూ ఉంటుంది. రాధ పిచ్చుక మంచంలో ఉన్న తన పిల్లల దగ్గరికి వస్తుంది. పిల్లల పిచ్చుకలు భయపడుతూ తల్లి పిచ్చుకను పట్టుకుంటాయి. దుర్మార్గపు గ్రద్ద కిటికీ తలుపును కొడుతూ ఉంటుంది. రాధ పిచ్చుక
కన్నీళ్లు పెట్టుకుంటూ గూటిలో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోకి తల్లి ముగ్గురు దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆంజనేయ, ఆదుకో తండ్రి, మా జీవితాలతో ఆడుకోకు. ఇప్పుడిప్పుడే ఎగరడం నేర్చుకుంటున్న నా పిల్లలని తిందామని దుర్మార్గపు గ్రద్ద ఒకవైపు, తనకు పిల్లలు పుట్టలేదని నా పిల్లల్ని చంపడానికి చూస్తున్న కసాయి కాకి మరొక వైపు. ఇప్పుడు ఈ భారీ వర్షం. ఇలా అయితే ఎలా స్వామి? నేను నా పిల్లలు ఎలా బ్రతకాలి? కాపాడు ఆంజనేయ. అని వేడుకుంటూ ఉండగా దుర్మార్గపు గ్రద్ద కిటికీ తలుపుని ముక్కలు చేస్తుంది. రాధ పిచ్చుక తన కూతురు పిచ్చుకలు అదిరిపడుతూ కిటికీ వైపు చూస్తాయి. అక్కడ దుర్మార్గపు గ్రద్ద గొడ్డలి పట్టుకుని రాక్షసంగా నవ్వుతూ ఉంటుంది. ఇక నా నుంచి తప్పించుకోవటం నీ వల్ల కాదు రాధ పిచ్చుక. నీ పిల్లలు నాకు బలి కావాల్సిందే, నా ఆకలి తీర్చాల్సిందే నేను బ్రతికి ఉండగా నీ ఆశ తీరదు అని మంచంలో నుంచి ఎగురుతూ గుమ్మం తలుపు దగ్గరికొచ్చి తలుపుని తీయాలని ప్రయత్నం చేస్తుంది. కాని అది తెరుచుకోదు. అది చూసి కిటికీ దగ్గర ఉన్న దుర్మార్గపు గ్రద్ద మరింత గట్టిగా పెద్దగా రాక్షస నవ్వు నవ్వుతూ, నాకు తెలుసు రాధా పిచ్చుక, నువ్వు చాలా తెలివైన దానివని. నేను లోపలికి రాకుండా నువ్వు లోపలి వైపు గడియ గట్టిగా వేసుకున్నావు. నువ్వు నీ పిల్లలు బయటకు రాకుండా ఎక్కడికి తప్పించుకుపోకుండా బయట నుంచి గడియ పెట్టాను. నా పిల్లలను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఎలా కాపాడుకుంటానో నువ్వు చూస్తూ ఉండు. ఇక నీ వల్ల కాదు పిచ్చుక. మాటలతో నన్ను భయపెట్టి మభ్యపెట్టి నీ గూటి నుంచి తప్పించుకోవాలని ఆరాటపడుతూ ఎత్తుగడలు వేస్తున్నావా అని అంటూ ఉండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా పిచ్చుక గూడు కూలిపోతుంది. దుర్మార్గపు గ్రద్ద తప్పించుకొని వచ్చి ఒక చెట్టు మీద వాలి పిచ్చుక పిల్లల కోసం చూస్తూ ఉంటుంది. రాధ పిచ్చుక తప్పించుకొని కూలిపోయిన తన గూడు చుట్టూ తిరుగుతూ బాధగా కన్నీళ్లు పెడుతూ, పిల్లలు, నేను బ్రతికే ఉన్నాను, మీరెక్కడున్నారు, ఎలా ఉన్నారు అని అంటూ ఉంటుంది. కూలిపోయిన గూటి కింద చిక్కుకున్న పిచ్చుకలు స్పృహ తప్పి పడిపోయి ఉంటాయి. ఆ విషయం తెలియని రాధ పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. మీనా, పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి. పిల్లలు, మాట్లాడు మీనా, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. మీనా, ఎక్కడున్నారో చెప్పండి అని ఎంతగానో బాధపడుతున్నా కూలిపోయిన తన గూటి నుంచి ఎలాంటి పిల్లల సౌండు లేదని, అవి చనిపోయి ఉంటాయని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రాధ. అది చూసిన దుర్మార్గపు గ్రద్ద, ఇదేం మంచి సమయం, అది బాధలో ఉంది, వెళ్ళి ఒక్క వేటు వేస్తే 2 ముక్కలవుతుంది, నేను హాయిగా తినొచ్చు అని కూలిపోయిన తన గూటిని చూస్తూ బాధపడుతున్న రాధ పిచ్చుకని చంపటానికి గొడ్డల్ని తీసుకుని రాధ దగ్గరికొస్తుంది. రాధ పిచ్చుక తల మీద వేటు వెయ్యాలని చూస్తూ ఉండగా ఏడుస్తున్న రాధ పిచ్చుక ఒక్కసారిగా తప్పించుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. కత్తి పట్టుకుని కాకి అడ్డొస్తుంది. రాధ పిచ్చుకని పొడుస్తుంది. రాధ పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. కసాయి కాకి, దుర్మార్గపు గ్రద్ద ఒక కొమ్మ మీద వాలి నవ్వుతూ ఉంటాయి. ఉరుములు మెరుపులతో భారీగా కురుస్తున్న వర్షంలో భయంకరంగా ఉన్న దట్టమైన అడవిలోని ఒక చెట్టు మీద కసాయి కాకి రాధ పిచ్చుకని కత్తితో పొడిచి పట్టుకుని ఉంది. అదే చెట్టు మీద రాక్షస గ్రద్ద గొడ్డలి పట్టుకుని ఉంది. ఇప్పుడెలా తప్పించుకుంటావు రాధ పిచ్చుక అని గ్రద్ద అంటుంటే రాధ పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ, కత్తి దిగిన బాధ నాకు ఏమాత్రం లేదు. నేను బ్రతుకుండగానే నా పిల్లలు చనిపోయారనే బాధే నాలో ఎక్కువగా ఉంది. ఆలస్యం చేయకుండా మీలో ఎవరు నన్ను తింటారో ఆలోచించుకోండి. నీకు కత్తి పొడిచింది నేనే, కాబట్టి నిన్ను నేనే తింటాను. నువ్వు రాధ పిచ్చుకని తింటుంటే నేను మాత్రం సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటానా? లేదు. చూడు కాకి, తింటే ఇద్దరం పంచుకుని తిందాం, లేదంటే నీకు పోరాటం తప్పదు అని కోపంగా తన దగ్గర ఉన్న గొడ్డలి ఎత్తుతుంది గ్రద్ద. అలా కాదు గ్రద్ద, రాధ పిచ్చుకని ముందుగా కత్తితో పొడిచింది నేను కాబట్టి తల మాత్రం నీకిస్తాను, మొండెం మాత్రం నేను తింటాను. చూడు కాకి, నీలో కసాయితనం మాత్రమే ఉంది, కానీ నాలో కసాయితనంతో పాటు రాక్షసత్వం కూడా ఉంది. నేను నిన్ను తినగలను, కానీ నువ్వు నన్ను తినలేవు, అది గుర్తుపెట్టుకుని మాట్లాడు అని కసాయి కాకి, రాక్షస గ్రద్ద ఇద్దరూ వాదన పెట్టుకుంటూ ఉంటే రాధ పిచ్చుక తన తెలివితో తనలో దిగిన కత్తి నుంచి విడిపించుకొని పారుతున్న వరద నీటిలో పడి
మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతూ ఉంటుంది. అది చూసి కసాయి కాకికి గ్రద్ద మీద కోపం వస్తుంది. రాక్షస గ్రద్దకి కసాయి కాకి మీద కోపం వస్తుంది. దాంతో కాకి గ్రద్ద ఒకదాని మీదకు ఒకటి దాడి చేసుకుంటాయి. కాకి కత్తివేటు నుంచి గ్రద్ద తప్పించుకుంటుంది. గ్రద్ద గొడ్డలి దెబ్బ నుంచి కాకి తప్పించుకుంటుంది. రాధ పిచ్చుక మాత్రం నీళ్లలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది. ఇక కూలిపోయిన ఇంటి పక్కన పడి ఉన్న తన పిల్లలకి స్పృహ వస్తుంది. లేచి నిలబడి వర్షంలో తడుస్తూ ఆ పిల్లలు దిక్కులు చూస్తూ ఉంటాయి. అమ్మా అమ్మా ఎక్కడున్నావు? నేను చెల్లెలు బతికే ఉన్నామమ్మా. అని గట్టిగా అంటుంది. ఆ పిలుపులు విన్న కసాయి కాకి రాక్షసి గ్రద్ద కొట్టుకోవడం ఆపేసి వాటి ఆయుధాలను తీసుకొని కూలిపోయిన రాధ పిచ్చుక ఇంటి దగ్గరకు వస్తాయి. వరదలో కొట్టుకుపోతున్న రాధ పిచ్చుక తన పిల్లల పిలుపులు విని సంతోషపడుతుంది. నా పిల్లలు బ్రతికే ఉన్నాయి. వాటి అరుపులు నాకు వినిపించినట్టే ఆ కసాయి కాకికి రాక్షస గ్రద్దకి వినిపించే ఉంటాయి. నేను తప్పించుకున్నాననే కోపం మీద ఉన్న ఆ రెండు నా పిల్లల దగ్గరికి వెళ్ళి చంపుకొని తినినా తింటాయి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా పిల్లల్ని కాపాడుకోవాలి అని ఒక్కసారిగా శక్తిని మొత్తం కూడదీసుకొని వరదలో నుంచి పైకి ఎగురుతుంది రాధ పిచ్చుక. రక్తం ధారలా కారుతున్న వాన చినుకులకి తెగిన కత్తిగాయం విపరీతమైన బాధ పెడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా తన పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలతో గట్టి సంకల్పంతో పైకి ఎగురుతూ తన పిల్లల వైపు వెళ్తూ ఉంటుంది. మరొక దిక్కున రాధ పిచ్చుక పిల్లల కోసం కసాయి కాకి కత్తి పట్టుకుని రాక్షసగ్రద్ద గొడ్డలి తీసుకొని వేగంగా ఎగురుతూ వస్తూ ఉంటాయి. దూరం నుంచే తన పిల్లలకు వినపడేలా రాధ పిచ్చుక ఇలా అంటుంది. పిల్లలు భయపడకండి, నేనే మీ దగ్గరకు వస్తున్నాను, భయపడకండి అని అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విని మీనా పిచ్చుక తన చెల్లెళ్ళ పిచ్చుకలు ధైర్యంగా ఉంటాయి. కసాయి కాకి రాక్షసగ్రద్ద ఈ రెండు కూడా రాధ పిచ్చుక మాటలు విని, మిత్రమా, రాధ పిచ్చుక ఇంకా బ్రతికే ఉంది. వరదలో పడి కొట్టుకుపోతుంటే చనిపోయింది అనుకున్నాం కదా. కాని ఇప్పుడు బ్రతికే ఉందని తెలిసింది కదా. వెళ్ళి మరింత కసిగా కత్తి దించి పూర్తిగా చంపేసి నువ్వే తిను. నేను దాని పిల్లల్ని తింటాను. నేనందుకు ఒప్పుకోను. నువ్వే వెళ్ళి రాధ పిచ్చుకని తిను, నేనే దాని పిల్లల్ని తింటాను. సరే అయితే, ఎలాగైతే ఏముంది, నీ కడుపు నిండాలి, నా కడుపు నిండాలి, మనిద్దరం బావుండాలి, ప్రాణాలతో ఉండాలి అని చెప్పి రాక్షసగ్రద్ద రాధ పిచ్చుక మాటలు వినపడిన వైపు వెళ్తూ ఉంటుంది. అటు వెళ్ళినట్టుగా వెళ్ళి ఒక చెట్టు మీద వాలుతుంది. పిచ్చికాకి నా మీద ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు దానికి తెలియకుండా దాని వెనక్కే వెళ్ళి ఒక గొడ్డలి వేటు వేస్తాను అని అనుకొని రాక్షసగ్రద్ద కొంత సమయం తర్వాత ఆ చెట్టు మీద నుంచి బయలుదేరి కసాయి కాకి వెనకకు వచ్చి గొడ్డలి వేటు వెయ్యాలని చూస్తూ ఉండగా కసాయి కాకి తెలివిగా తప్పించుకొని తన కత్తితో రాక్షసగ్రద్దని పొడుస్తుంది. అది తట్టుకోలేక రాక్షసగ్రద్ద కాకి మీద గొడ్డలి వేటు వేస్తుంది. కత్తికాటితో రాక్షసగ్రద్ద, గొడ్డలి వేటుతో కసాయి కాకి రెండూ వరద నీటిలో పడి కొట్టుకుపోతూ ఉంటాయి. రాధ పిచ్చుక తన పిల్లల్ని చేరుకొని ఓపిక తెచ్చుకొని ఒక చెట్టు తొర్రలోకి తీసుకువెళ్తుంది. అక్కడే ఉంటూ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.